పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఆంధ్రప్రదేశ్ రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైరా చైర్పర్సన్ ఏ శివారెడ్డి, సభ్యులు బి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో డెవలపర్స్, ప్రమోటర్స్ ఇంకను రేరాలో రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని తెలుపుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రేరా సభ్యులు వెంకటేశ్వర్లు, కులది, వెంకట్రత్నం, డైరెక్టర్ నాగసుందరి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, డెవలపర్స్, ప్రమోటర్స్, బిల్డర్స్, వారందరికీ ఒక ఆపర్చునిటీ, వన్ టైం ఆపర్చునిటీ, ఒక 50% పెనాల్టీ తోటి ఫీజు కాకుండా నమోదు చేసుకోవాలంటే ఒక 50% పెనాల్టీ తోటి వారికి ఒక అవకాశం కల్పిద్దాము అని మా అథారిటీ ఒక నిర్ణయం తీసుకున్న మేరకు మీ ద్వారా వారందరికీ తెలియచేయటానికి మీరు ఒక మంచి సాధనమని భావించి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే అనాథరైజ్డ్, ఇర్రెగ్యులర్ అథారిటీలో ఎన్రోల్ అవ్వకుండా ఉన్నారో వారి ఖచ్చితంగా అథారిటీ యాక్ట్ ప్రకారం 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ రెగ్యులేట్ యాక్ట్ రూల్స్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేసుకొని తీరాలి. అందువలన వారికి ఒక అవకాశం కల్పించుదామని మా అథారిటీ ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా వాళ్ళు కనుక అలానే కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో మా యాక్ట్ స్పష్టంగా చెప్పింది, ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నారో వాళ్ళు కనీసం అడ్వర్టైజ్మెంట్ కానీ, సేల్ చేయటం కానీ, ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవ్వటం కానీ, ఒక 10 రూపాయలు ఎండ్ యూజర్ నుంచి తీసుకోవటం కానీ చేయకూడదు. అలా చేసిన పక్షంలో ఈ అథారిటీ వారిపైన 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ వరకు పెనాల్టీ విధించవచ్చు. ఒక ఆపర్చునిటీ ఇద్దాము, దానిని సద్వినియోగపరుచుకొని రెగ్యులేటర్ అథారిటీలో నమోదు చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నాం. పోతే ఇప్పటి వరకు మా దగ్గర ఎన్నో ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళు ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రమోటర్స్, బిల్డర్స్, ఓపెన్ ప్లాట్స్ వేసేవాళ్ళు, అదేవిధంగా ఫ్లాట్స్ కొనుక్కున్నటువంటి ఇంటి ఓనర్స్ కాబోతున్న అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా రెరా తరఫున అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా మంచి వెసులుబాటు కల్పించడానికి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా గతంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి బిల్డర్స్ కావచ్చు, లేఅవుట్స్ వేసినటువంటి వాళ్ళకి కావచ్చు, ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, అంటే చట్టం మీద అవగాహన లేకపోవడం కావచ్చు, ఇంకో రకం కావచ్చు, వాళ్ళందరికి కూడా ఏదైతే లేటుగా వస్తున్నందుకు ఫీజులు ఉన్నాయో దాన్ని 50% వరకు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అది మొన్న పెనాల్టీ రూపేణ 1/1/2026 నుంచి 31/3/2026 వరకు ఈ యొక్క పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని 50% తగ్గించడానికి సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఉంది అది. కాబట్టి వాళ్ళందరూ త్వరగా మ్యాక్సిమం ఎవరైతే రిజిస్టర్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రిజిస్టర్ చేసుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్యూపీఆర్స్ అంటాం, క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్. మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ కడుతున్నారో, లేఅవుట్స్ చేస్తున్నారో 3 నెలలకు ఒకసారి మీ యొక్క ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఫైనాన్షియల్గా దానికి ఎంత ఉపయోగించాం, అట్లానే అంటే లోన్స్ కావచ్చు, ఏదైనా సరే వీటికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, మాకు ఫామ్స్ రూపేణ క్వార్టర్లీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి.
ఆ రిటర్న్స్లో కూడా చాలామంది ఫైల్ చేయకుండా నిర్లిప్తగా ఉన్నారు. అంటే రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచి వెసులుబాటును కల్పిస్తూ ఏదైతే గతంలో వాళ్ళకు కూడా పెనాల్టీస్ విధించారో దాంట్లో కూడా 50%ని వెసులుబాటు కల్పించి మొన్న జనవరి 1, 2026 నుంచి 31/3/2026 వరకు ఆ సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా ఉపయోగించుకొని అందరూ కూడా క్వార్టర్లీ రిటర్న్స్ QPRస్ని కూడా ఫైల్ చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ రెండు ప్రధానమైనటువంటి. అదేవిధంగా మా వెంకటరత్నం గారు మెంబర్ గారు చెప్పినట్టు అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో రైల్వే లైన్కు, రైల్వే స్టేషన్కు, ఇంటర్నేషనల్ స్టేడియం కొరకు సోమవారం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి వచ్చిన మంత్రి నారాయణకు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం కర్లపూడి గ్రామంలో 65 మంది రైతులు 354 ఎకరాలకు అంగీకార పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. 2014-19లో ప్రారంభించాము. దానికి సంబంధించి వర్క్స్ 2017లో ప్రారంభించాం. అయితే లేఅవుట్ డిజైన్లు, ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయటం అంతా 2017. అయితే కేవలం 2017 చివర, అంటే దాదాపు ఎలక్షన్స్గా 1 year 2 months ముందు అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం, రైతు సోదరులు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద అనేక సమస్యలున్నా, లీగల్ సమస్యలున్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. అవన్నీ చేసి ఈరోజు 55,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ, లేఅవుట్స్ రోడ్డు కానీ, అధికార భవనాలు కానీ, ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి, హోటల్ స్టార్ట్ చేశారు, యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు. భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్లో ఆ రోజు ఎలా చేసామో ఆ విధంగా జరగాలి. ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు. నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి, అన్ని స్టేడియంస్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. దాని మీద స్టడీ చేసిన తర్వాత 2,500 ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే, అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది. వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రంగం నా దగ్గరికి, భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు, 4-5 సార్లు వచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాము. సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పొమ్మని చెప్పడం, 16,667 ఎకరాలు భూమిని ల్యాండ్ పుల్లింగ్ తీసుకునే దానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం. అది తుళ్ళూరు మండలంలో 3 విలేజ్లు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక 4 జిల్లాలు, 4 మండలాలు సార్, 4 గ్రామాలు సార్, 4 గ్రామాలు ఫైనల్గా అనుకొని వాటి మీద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్య ఎండ్రాయ్కి పోయి ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే 300 ఎకరాలు 1 గంటలో ఇచ్చారు. పెద్దమద్దూరులో 400 ఎకరాలు ఇచ్చారు. అంటే దాదాపు ఎండ్రాయ్లో 22% ఇచ్చారు ఆ రోజే, పెద్దమద్దూరులో అయితే 30% ఇచ్చారు. ఈరోజు యాక్చువల్గా కర్లంపూడి, లేమల్లె ఈ 2, కర్లపూడి లేమల్లె, ఈ కర్లపూడి దాంట్లో ఉన్న ల్యాండ్ మొత్తం తీసుకుంటే ఇది 1800 ఎకరాలు. దీని వరకే ఈ 1800 ఎకరాల్లో
ఈరోజు 354 ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ అడిగేది ఒకటే, సార్ గతంలో 2014-19 కాకుండా ఈ 3 సంవత్సరాల్లోనే మ్యాక్సిమం డెవలప్ చేయమన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేసేట్టుగా ప్రణాళిక రచించాము. ఫస్ట్ ఇమీడియట్గా 2 లైన్స్ రోడ్, ఇక్కడ వేసే రోడ్లన్నీ కూడా ఈ తీసుకునే ల్యాండ్ పుల్లింగ్లో కూడా 9 వరుసలు 12 వరుసలు అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్, ఫుట్ పాత్స్, సైకిల్ పాత్స్, గ్రీన్ అండ్ బ్లూ. ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడ్ యాక్సిస్లో 2 లైన్స్ ఫైనల్ చేసాం. అది 12 లైన్లు. ఫస్ట్ 2 లైన్స్ వేస్తామని కొంత వేసేసాం కూడా. చక్కగా రోడ్డు మీద తిరుగుతున్నారు. అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమ్మీడియట్గా 80% ల్యాండ్ పుల్లింగ్ వచ్చిన వెంటనే లేఅవుట్ డిజైన్ చేసి 2 లైన్ రోడ్ని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం. ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం. అప్పుడు బిల్డింగ్స్ ఎవరైనా కట్టుకునేవాళ్ళు కానీ ఏదైనా చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చని తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామానికి రోడ్డు బాగాలేదు సార్, మీరే వచ్చారు, అది మరీ అధ్వానంగా ఉందన్నారు. ఇమీడియట్గా 10 డేస్లో ఆ రోడ్డు కూడా టేకప్ చేసి వీళ్ళని తొందరలో చేస్తామని శాసనసభ్యులకి గ్రామ సభ్యులు చెప్తున్నాం. వాటర్ సమస్య కూడా ఉందన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏపీసీఐడి కార్యాలయం ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అన్నారు. ఈ మేరకు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన విషయం గురించి కొన్ని వివరాలు చెప్తున్నాము. ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి ఒక సైబర్ స్లేవరీ హ్యూమన్ ట్రాఫికింగ్ మొదలైంది. ఇది చాలా టైం నుంచి జరుగుతుంది, కానీ ఎంత పెద్దగా అవేర్నెస్ ఏం లేదు. ఇప్పుడు కూడా చాలా మంది ఈ ఫేక్ జాబ్ ఆఫర్స్ గురించి, ఫేక్ కంట్రీస్ లో పోయి వేరే కంట్రీస్ లో పోయి చాలా సైబర్ క్రైమ్ బలవంతంగా చేస్తున్నాడు. దాని గురించి మీకు అన్ని రోజులు చెప్తున్నాము అంటున్నాము. సో సైబర్ స్లేవరీ అంటే ఇప్పుడు మన కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఆంధ్ర కాకుండా ఇండియా కాకుండా అన్ని నేషన్స్ నుంచి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, బ్యాంకాక్, మయన్మార్, కంబోడియా, వియత్నాం, అక్కడ ఒక జాబ్ కోసం పోయినప్పుడు అక్కడ సైబర్ స్లేవరీకి ట్రాప్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జాబ్ కోసం వెతికినప్పుడు కొంతమంది లోకల్ ఏజెంట్స్ ఉన్నారు, కొంతమంది టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఓపెన్ చేసి ఆ ట్రాప్ లో పడిపోతున్నాడు. ముఖ్యంగా అంటే కొంత ఏజెంట్స్ ఉన్నారు, కొంత బయట నుంచి ఆపరేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు వారి వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ చాట్ కానీ టెలిగ్రామ్ చాట్ కానీ వీళ్ళకి ఒక జాబ్ ఆఫర్ ఇస్తారు. నార్మల్ జాబ్స్, ఒక డేటా ఆపరేటర్ కానీ, ఒక కమ్యూనికేషన్ ఒక కాల్ సెంటర్ కానీ, అండ్ వీళ్ళే మన వాళ్ళు కూడా ఫారెన్ లో పోతాము, ఒక జాబ్ వస్తుంది ఆకర్షణతో పోతారు. ఫ్లైట్స్ టికెట్స్ కూడా వాడే పంపిస్తున్నాడు. సో ఇన్ని ఖర్చు పెట్టి మన వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఇండియా నుంచి మన బయట జాబ్ కి పోతున్నాడు అంతా ఇంటి పక్కగా చెప్పి అక్కడ పోతాడు. అక్కడ పోయినప్పుడు ఇంకా ఒక హ్యాండ్లర్ వస్తారు అక్కడ ఎయిర్పోర్ట్ లో, మీకు జాబ్ కోసం తీసుకుపోతాము. ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఒక 12-15 hours, మన ఇప్పుడు తెలిసిన వరకు 12-15 hours ట్రావెల్ చేసి వేరే వేరే రూమ్స్ లో స్టే చేసుకొని ఒక ఫారెస్ట్ ఏరియా టైప్ క్రాస్ చేసిన తర్వాత కొన్ని సెక్యూరిటెడ్ ప్లేసెస్ లో తీసుకుపోతాడు, వేర్ అదర్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ అవేర్. సో ఒక మైనవాడిలో కేకే పార్క్ ఉంది మాయావాడిలో, అది కొంచెం ఫారెస్ట్ ఏరియాలో, అక్కడ కూడా గవర్నమెంట్ కి ఎంత కంట్రోల్ లేవు అక్కడ. సో ఇట్లాంటి ప్లేసెస్ కి వాళ్ళని యూజ్ చేసుకొని చాలా పెద్ద నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేశారు, సైబర్ క్రిమినల్ నెట్వర్క్. అక్కడ మన వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ తీసి దెన్ ఫోన్స్ లాగేసుకొని వాళ్ళతో బలవంతంగా సైబర్ క్రైమ్ చేయిస్తున్నారు. సైబర్ క్రైమ్ రకరకాల ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, దెన్ డేటింగ్ యాప్స్ లో కొంతమందికి లైక్ లవింగ్ టెక్స్ట్ సెండ్ చేసుకొని వాళ్ళకి ట్రాప్ చేస్తారు, హనీ ట్రాపింగ్ చేస్తాడు. సో ఇది కూడా చాలా బలవంతంగా వాళ్ళకు 17 గంటలు పని చేసుకొని వాళ్ళకి కొంచెం తక్కువ ఫుడ్ ఇచ్చి
వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి ఫిజికల్ బీటింగ్ ఇస్తారు. అది కాకుండా ఫుడ్ తక్కువ ఇచ్చి సెక్లూజన్ లో పెట్టుకొని బలవంతంగా చేస్తారు. వాళ్ళకి ఆఖరిగా ఆ పని చేయాలంటే ఒక ఓన్లీ ఆప్షన్, బయట వెనక్కి రావాలంటే వాళ్ళకి ఖర్చు అయిన డబ్బులు ఇవ్వాలి. అంటే వాళ్ళు అడుగుతారు 10 lakhs మాకు ఇచ్చి ఈ పాస్పోర్ట్ తీసుకొని పోవచ్చు, కానీ 10 lakhs వాళ్ళ దగ్గర ఉండదు. అక్కడ ఫారెస్ట్ నుంచి రావడానికి కూడా ఏం బస్ దొరకరు, ఏం దొరకరు, దారి తెలియదు. ఇది నేను ఆన్లైన్లో టెలిగ్రామ్లో చూసాను సార్. ఇది నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ చూసి టెలిగ్రామ్ ఉన్న నెంబర్ ద్వారా నేను అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పారు సార్ ఇక్కడ హోటల్లో జాబ్ అని చెప్పారు. సో ఆ జాబ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన హోటల్ అయితే ఏమీ లేదు, కంప్యూటర్ నుంచి ఇక్కడ వచ్చేయమన్నారు. నాకు ఈ వర్క్ అయితే తెలియదు అది ఇది అనగానే మేము ట్రైనింగ్ చెప్తాం చేసేవాళ్ళని చెప్పారు. నేను జైన్ సార్ వెనక్కి వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు, ఇది నాకు తెలియదు అసలు ఏంటో కూడా, వెళ్ళిపోతాను అంటే నా పాస్పోర్ట్ ఫోన్ తీసుకుని 10 లక్షలు అయితే నేను 10 లక్షలు కడితే నేను ఇంటికి వెళ్ళి లేకపోతే లేదని చెప్పారు. 10 లక్షలు ఎందుకు నేనేం చేశానని డబ్బులు కట్టాలి మీకు వచ్చాను మామూలుగా నాకు నచ్చలేదు వెళ్ళిపోతానంటే కంప్లీట్ చేస్తారు. పాస్పోర్ట్ సర్టిఫికేట్ నాకు పోలేదు, వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత ఇంటికి ఫోన్ చేసి చెప్తామంటేనే మా ఇంట్లో వాళ్ళకి అంత అవగాహన లేదు సార్. మామూలు వాళ్ళు చదువుకోలేదు, ఎడ్యుకేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కంగారు పడిపోతారని చెప్పి ఇక్కడ జరిగేటప్పుడు నేను అర్థం చెప్పలేకపోయాను. తర్వాత వర్క్ అనేది 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పగానే నాకు నాకేం తెలియదని చెప్పాను సార్. చెప్పినకపోతే ఒక రోజు ఏం చేశానంటే టార్చర్ నువ్వు వర్క్ చేయకపోతే నీ శాలరీ ఏమైనా తిండి పెట్టరు అది ఇది అని చెప్పి ఇలా చెప్పగానే నాకు తెలియకపోయినా అలా కూర్చొని చేసాను సార్. నా వర్క్ అంతా నైట్ షిఫ్ట్ ఉండే సార్. మీకు తెలుసా చంద్రుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? చంద్రుని కాంతి భూమిని చేరడానికి 1.3 నిమిషాలు పడుతోంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల యాదవపాలెం శ్రీకృష్ణ మందిరం చెన్నకేశవ నగర్ వద్ద సంక్రాంతి వేడుకల్లో భాగంగా మహిళలకు రంగువల్లులు పోటీలు నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిఐఎం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని 5 ప్రదేశాలు ఏర్పాటు చేసిన రంగువల్లులు పోటీలకు మహిళలు హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలతో పాటుగా 5 ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, పసుపులేటి గణేష్, కాకర్ల శంకర్, ఆంజనేయులు, కృష్ణానాయక్, లక్ష్మీ, తిరుపతమ్మ, మల్లేశ్వరి, మాలతి మహిళలు పాల్గొన్నారు. మొత్తం 40 మంది మహిళలు రంగువల్లుల పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, బాలరాజు మాట్లాడారు. సనాతన సాంప్రదాయానికి ప్రతీకలే, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు. మన సంక్రాంతి పండుగకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈ సమాజంలో. ఈ సంక్రాంతి పండుగ 4 రోజులు నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు నిర్వహిస్తారు. ఇది ఎక్కువగా గ్రామీణ పండుగ. రైతు కూలీలు కూడా పంట చేతికొచ్చి ఆనందంగా ఆహ్లాదకరంగా కలిసిమెలిసి కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతో కలిసి నిర్వహించుకునేటువంటి పండుగ ఈ పండుగ ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి ధనుర్మాసం మొత్తం కూడా ముగ్గులు అనేది వేయటం జరుగుతూ ఉంది. ఆరోగ్యం, అలంకరణ మేళవింపే ముగ్గులు. ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పర్వదినం 4 రోజులు కూడా ముగ్గులు పోటీలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిఐఎం పార్టీ మన దుగ్గిరాల శాఖ ఆధ్వర్యంలో యాదవపాలెంలో కూడా శ్రీకృష్ణ మందిరం ఎదురుగా ఈరోజు మహిళలకు ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. 5 కన్సలేషన్ ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళా లోకానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఉద్భవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మహిళామ తల్లులకు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని మన దుగ్గిరాల గ్రామంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు యాదవపాలెం శ్రీకృష్ణ బజార్లో జరగబోయే 2-3 రోజుల్లో నాగేంద్ర నగరం అలాగే చెన్నకేశవ నగరం, రామాలయం దగ్గర, గణేశ్పురంలో కూడా ఈ మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటాయి. మన గత 2-3 సంవత్సరాలుగా ఈ మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ ముగ్గులు వేయటం అనేది అనాదిగా ఆచారంగా వస్తూ ఉంది.
ఎందుకంటే ఈ ముగ్గులు వేయటం మూలంగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా పోయే పరిస్థితి ఉంది. అలాగే మహిళలకి గర్భకోశ వ్యాధులు కానీ అలాగే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఇవి కూడా క్రిమి కీటకాలు కూడా నశించిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే పేడ కల్లాపి కొట్టేసి ఇళ్ళ ముందు గొబ్బెమ్మలు పెట్టుకొని కల్లాపి కొడతా ఉంటారు. మరి క్రీడలు అనేది శరీర దారుఢ్యానికి దోహదపడతాయని అనేక సందర్భాల్లో పాటలు కూడా పాడిస్తూ ఉంటాము. మరి ఈ రోజున కార్పొరేటివ్ విధాకారులు ముందుకు వచ్చిన తర్వాత ఇది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అందే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు సోమవారం వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ శోభాదేవి ఆదరణ జరిగిన కార్యక్రమంలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృత భారత్ ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్, ఉపాధ్యాయులు దుర్గా భవాని, ప్రసూనాంబ, అరుణ, ఉమారాణి, గీతాలక్ష్మి, శ్రావణి, శివపార్వతి, శివశంకర్, నాగేంద్ర, సునీత, శ్రీనివాస, చక్రవర్తి, సురేష్, వెంకట్రావు, ఆంతోనమ్మ, విగ్రహదాత కారంపూడి పద్మావతి విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభాదేవి, పద్మావతి మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల బాలికోన్నత పాఠశాలలో శ్రీ స్వామి వివేకానంద గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ విగ్రహాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీమతి కారంపూడి పద్మావతి గారు. ఆవిడ ఇదే పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి ప్రస్తుతం దుగ్గిరాల మండలంలోని పెనుములి పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద విగ్రహం పాఠశాలలో ఏర్పాటు చేయటం వల్ల విద్యార్థులందరికీ మంచి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అన్న సదుద్దేశంతో ఆవిడ ఏర్పాటు చేశారు. సో వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వివేకానందుని యొక్క గొప్పతనం గురించి మనం 4 మాటల్లో చెప్పుకోవాలి అంటే, ఆయన ఒక తత్వవేత్త, సంఘ సంస్కర్త, జాతీయవాది, మానవతావాది, కొంతమందికి ఆయన ఆధ్యాత్మికవేత్త, యోగి పుంగవుడు, ఒక దైవాంశ సంభూతుడు. ఇవన్నీ కలిపినదే ఆయన యొక్క మూర్తిమత్వం. భారతదేశాన్ని తెలుసుకోవాలంటే వివేకానందుని అధ్యయనం చేయండి. ఆయన సందేశం మానవ జాతి మొత్తాన్ని జాగృతం చేసింది అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. చికాగో సర్వమత సమ్మేళనంలో స్వామీజీ గురించిన పరిచయ పత్రంలో ప్రొఫెసర్ రైట్ గారు మాట్లాడుతూ, విద్యాధికులైన మన ఆచార్యులందరినీ ఏకం చేసిన వారంతా ఈయన జ్ఞానానికి సాటి రావు అని ఆయన మేధస్సును పొగుడుతూ రాస్తారు. ప్రముఖ సాహితీవేత్త రొమారోలో ఈ విధంగా అంటారు, స్వామీజీ భావాలు బోధనలు స్పృశిస్తే చాలు నా దేహం విద్యుద్ఘాతం తగిలినట్లు ఘల్లుమంటుంది అంటారు ఆయన. ఆ రోజుల్లో విద్యుత్ శక్తి, కరెంటు గురించి ప్రయోగాలు చేస్తున్న ప్రముఖ విజ్ఞానవేత్త నికోలన్ టెస్లా స్వామీజీ చెప్పిన ప్రాణం, కల్పాలు వంటి వాటి గురించిన విషయాలు విని ముగ్ధుడైనారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయనని ఈ విధంగా స్మరించారు. స్వాతంత్రోద్యమానికి పునాదులు వారి సందేశాలనే ఏర్పడ్డాయి. ఆయన లేకపోతే మనకు ఇండిపెండెన్స్ వచ్చేది కాదు అంటారు. మొత్తం మీద జాతీయోద్యమంలో పాల్గొన్న వారందరూ ఆయన యొక్క స్ఫూర్తిని పొందినటువంటి వారే. స్వామీజీ యొక్క స్ఫూర్తిని పొంది విద్యార్థులందరూ కూడా సింహ స్వప్నాలై భారతదేశానికి భావి భారత పౌరులుగా వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామీజీ గారి యొక్క స్లోగన్ అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్, లేవండి, మేల్కొనండి, మేల్కొనండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈరోజు అందరం ఇందులో పాల్గొంటాం. మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణి. స్వామీజీ దివ్య పాదపద్మములకు శతకోటి నమస్కారాలు, ప్రణామములు అర్పిస్తూ స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన స్ఫూర్తిని పొంది విద్యార్థులందరూ ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఈ రోజున ఆయన జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. దుగ్గిరాల శివాలయం సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల మేరకు సోమవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగేంద్ర ప్రసాద్ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ నాయకత్వం నిర్దేశించిన విధంగా దుగ్గిరాల గ్రామంలో జనతా వారధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అనేక సమస్యల మీద
విజ్ఞప్తులు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ యొక్క వివిధ సమస్యలు, అదేవిధంగా ఈ పెన్షన్లు కానివ్వండి, అలాగే వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఇతరత్ర ఇళ్ల స్థలాలు, ఇటువంటి సమస్యలను గురించి మా దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే కొంతమంది ఈ కార్యక్రమాల మీద అర్జీలు ఇవ్వడం జరిగింది. వాటిని మేము స్వీకరించి ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. దుగ్గిరాల శివాలయం సెంటర్ నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కన్వీర తాడిబోయ రామస్వామి యాదవ్, సిపిఎం నాయకులు జెట్టి బాలరాజు, షేక్ సుభాని, నల్లనూకల వెంకటేశ్వరరావు, కుర్రా నాగయ్య, పసుపులేటి గణేష్, కొంగర జోగేంద్ర ప్రసాద్, తాడిబోయిన శ్రీధర్ బాబు, కరీముల్లా, బ్రహ్మేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరావు, హనుమా నాయక్, అడపా వెంకట్రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శివాలయం సెంటర్లో స్వామి వివేకానంద గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి స్వామి వివేకానంద జన్మదినాన్నే జాతీయ యువజన దినోత్సవంగా 1984లో ఆనాటి భారత ప్రభుత్వం ప్రకటించి ఈరోజు వరకు కూడా అమలు చేస్తున్నారు. స్వామి వివేకానంద చేసినటువంటి సేవల గుర్తింపుగా జాతీయ యువజన దినోత్సవంగా మన భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించుకున్నాం. స్వామి వివేకానంద మన దేశ ఔన్నత్యాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పినటువంటి మహోన్నతుడు, మన ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహోన్నతుడు, యువతకు ఐకాన్ ఆయన. మరి యువత మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించవద్దు అని చెప్పేసి ఏదైతే ఒక స్లోగన్ ఇచ్చారో అది యువతకి స్ఫూర్తిదాయకం. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంగా కూడా అనేక మందికి స్ఫూర్తిదాయకం. యువతతోనే ఈ దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పి భావించేటువంటి ఆయన మరి శిక్షణ పట్టుదలతోటి ఒక నిర్దిష్ట లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్య దాసను ఇష్టపడి కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. అప్పుడే ఈ దేశాభివృద్ధి జరుగుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం అలవర్చుకోవాలి. సేవాతోటే భారతదేశం యొక్క ఔన్నత్యం కూడా పెరుగుతుంది విదేశాల్లో అని చెప్పేసి భావించినటువంటి వ్యక్తి ఆయన. అలాగే కర్మయోగం, రాజయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం లాంటి పుస్తకాలు కూడా రచించడం జరిగింది. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఈ దేశాభివృద్ధిలో చెడు అలవాట్లకు, సాంఘిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ అవసరమైన వరకే ఉపయోగించి ఈ దేశ ఇష్టపడి కష్టపడి విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిపుచ్చుకొని ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని దేశాభివృద్ధిలో పాల్గొనుకోవాల్సిందిగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని అలాగే జాతీయ యువజనోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు వివేకానంద పట్టానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆ రోజు స్వామి వివేకానంద యువతను మేలుకొల్పే విధంగా అనేక కార్యక్రమాలను రూపొందించాడు. మరి ఈరోజు యువత అనేక మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు లోనైపోయి వాడే పరిస్థితి ఉంది. మరి ఆ రోజు కూడా సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ప్రకారం సాధన చేస్తే యువకులు సాధించలేని లేవని చెప్పేసి కూడా వివేకానంద చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఆ సంకల్పం ఏదైతే వదిలేసి యువకులంతా కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి, మత్తు పదార్థాలకు అలవాటుపోయి చెడు మార్గాలను పడిపోతూ ఉన్నారు. ఈరోజు మనం సంక్రాంతి పండుగలను జరుపుకోబోతున్నాము. ఈ సంక్రాంతి పండుగలకు సంబంధించి అనేక క్రీడోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళలకి ముగ్గులు పోటీలు, అలాగే యువకులకి మరి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ లాంటి పోటీలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ ఆటలు అనేది శరీర దారుఢ్యానికి దోహదపడతాయి అనేది, అలాగే మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయి అని చెప్పేసి కూడా మనం అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటాము. బలహీనతే మరణం అంటూ యువతకు స్వామి వివేకానంద చెప్పిన ఈ మాటలు
యువతలో ఎంతో స్ఫూర్తిని రగిలించాయి. ఆయన ప్రపంచ దేశాలలో మన భారతదేశ ఔన్నత్యాన్ని, సాంప్రదాయాల్ని, సంస్కృతిని చాటిన మహా వ్యక్తి. అలాంటి ఆయన 164వ జయంతి సందర్భంగా ఆయన్ని మేము ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బోధనల్ని అందరూ ఆచరించడం దేశానికి, అందరిలో ఐకమత్యానికి స్ఫూర్తిగా నిలుస్తాయని సందర్భంగా పేర్కొంటూ జోహార్ స్వామి వివేకానంద గారు. సర్వమత సమ్మేళనంలో అక్కడ అమెరికన్ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ఆయనకు ఆ రోజుల్లో కూడా ఎంతోమంది శిష్యులు పాశ్చాత్య దేశాల్లో ఆయనకు లక్షలాది మంది శిష్యులు ఉన్నారంటే ఆయన యొక్క విశిష్టతని మనం అర్థం చేసుకోవాలి. ఆయన యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. అందుకనే ఆయన జయంతిని మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం వల్ల మనం దేశవ్యాప్తంగా ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యువత ఆయన యొక్క బాటలో నడిచి ఆయన యొక్క బోధనలకు యువత ఆకర్షితులై ఆయన యొక్క బోధనలను అనుసరించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఈరోజు స్వామి వివేకానంద యొక్క జయంతి కార్యక్రమాన్ని దుగ్గిరాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక హిందూ ధర్మ ప్రచారకర్త. ఆయన పాశ్చాత్య దేశాలకి హిందూ ధర్మ యొక్క విశిష్టతని, హిందూ ధర్మం యొక్క సంస్కృతి సంప్రదాయాలని ఆయన ప్రచారం చేశాడు. దాంతోపాటుగా యోగా, వేదాంత, తత్వశాస్త్రాన్ని కూడా ఆయన పాశ్చాత్య దేశాలకు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయటం జరిగింది. దేనికి భయపడకు, మీరు అద్భుతమైన పని చేస్తారు. నిర్ణయమే స్వర్గాన్ని క్షణంలో కూడా తీసుకొస్తుంది. స్వామి వివేకానంద. నవంబర్లో ఢిల్లీలో వరల్డ్ కల్చరల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ ఎర్రబాలెంకు చెందిన మధురిమకు డాక్టరేట్ అందుకున్న విషయం విదితమే. అయితే ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మధురిమ ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆమెను సన్మానించారు. మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ దిగువన ఉన్న అందే చంటి ప్లాట్స్లో జీసస్ గాస్పెల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 12 నుండి 16 వరకు శాంతి సువార్త పండుగలు జరుగుతాయని అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ బిషప్ రావూరి మోషేబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ నందిగం వసంతరావు, రావూరి దేవపాల్ తదితరులు పాల్గొన్నారు. జనవరి మాసంలో 12వ తేదీ నుండి 16వ తేదీ సాయంకాలం వరకు శాంతి సువార్త పండుగలు జీసస్ గాస్పెల్ అసోసియేషన్ తరఫున ఈ మాసంలో జరుగుతున్నాయి. ప్రారంభించాము. గత 80 సంవత్సరాల నుంచి మరి ఈ రీతిగానే రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి సేవకులు, వారితో పాటు వస్తున్నటువంటి సంఘాలు, వారికి కావలసినటువంటి వసతులు, ఏర్పాట్లన్నీ మరి జీసస్ గాస్పెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అన్ని ఏర్పాట్లు చేసాం. అలాగనే ప్రభుత్వం వారు, అధికారులు, నాయకులు, పెద్దలు, అలాగనే మీరందరూ సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాస్పెల్ అసోసియేషన్ శాంతి స్వార్థ పండుగలకు
చేసినటువంటి వివేక బ్రహ్మానందని కూడా దేవుని కృపను బట్టి అటువంటి వందనాలు అదే రీతిగా గాస్పెల్ అసోసియేషన్ శాంతి స్వార్థ మందిరం 50 మంది భక్త కోటి జనాంగాన్ని కూడా నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మీయ భావం ఏమనగా ప్రపంచ శాంతి మరి కోరుతూ ఆయా రాష్ట్రాల నుండి నలుమూల నుండి ప్రఖ్యాతమైనటువంటి మంచి ప్రబోధకులు ప్రసంగించగలిగినటువంటి దైవ సేవలను తెలియజేస్తూ మరి ఆహ్వానిస్తున్నామండి. అదే రీతిగా మరి ఇంచుమించు సుమారు 70-80 సంవత్సరాల నుంచి ఈ జీసస్ గాస్పెల్ అసోసియేషన్ వ్యవస్థ మరి స్థాపకులైనటువంటి స్వర్గీయ మరి దేవదాసయ్య గారి యొక్క మరి సారథ్యంలో వారి యొక్క విజ్ఞత్వంలో వారి కుమారుడైనటువంటి ఈ గాస్పుల్ అసోసియేషన్ యొక్క బిషప్ గారైనటువంటి మోషేరావు గారి యొక్క సారథ్యంలో మరి ఈ 2026 సంవత్సరం జనవరి 12వ తేదీ ఉదయకాలం నుండి 16వ తేదీ రాత్రి వరకు కూడా మరి ఈ సభలు జరుగుతూ ఉంటాయి. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఇక మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మరి శాంతి సువార్త పండుగలు రేపటి నుంచి ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. మరి రాష్ట్ర నలుమూల నుండి అనేకమైన భక్తులు మరి యొక్క ప్రదేశానికి రాబోతున్నారు. మీరు మా పోస్టర్ కనుక చూసినట్లయితే ఈ వీడియో వినిపిస్తున్న వారందరికీ చూపుతున్నది ఏమనగా ఈ యొక్క పేపర్లో లొకేషన్ ఉంది, లైవ్ లొకేషన్ ఉంది. మరి మీరు దాన్ని స్కాన్ చేసుకొని ఈ యొక్క ప్రాంతానికి రావచ్చు. కెనాల్ రోడ్డు అందే చండీగారి గ్రౌండ్ వద్ద. అయితే దూరం నుండి వస్తున్న ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కలుగజేశాము. మరి మునుపెన్నడూ జరగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరగబోతుంది ఈ కార్యక్రమము. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి ఆవరణలో హెల్త్ సెంటర్ ఆధ్వర్యాన సోమవారం ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. చెరుకుగడలు సాంప్రదాయ పద్ధతిలో పొంగళ్లు చేసి సంబరాలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. హెల్త్ సెంటర్ సిబ్బందికి వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనూష మాట్లాడారు. స్టాఫ్, ఏఎన్ఎంస్, ఆశాస్ అందరం కలిపి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వాళ్ళు చాలా వర్క్ చేస్తూ స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి ఇది జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ కోసం మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. దీనిలో భాగంగా చిన్న గేమ్స్ అంటే మ్యూజికల్ చైర్ ఒకటి, తర్వాత లెమన్ అండ్ స్పూను, బెలూన్ గేమ్స్ ఇవన్నీ ఆడి చిన్న చిన్న ప్రైజెస్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. దాంతోపాటు మేము ఆ పాతకాలం విలేజ్లో ఎలా ఉంటుందో అలా మేము ఇక్కడ క్రియేట్ చేసుకోవాలని ముగ్గులు, తర్వాత వచ్చేసరికి కట్టెల పొయ్యి మీద పొంగల్ వండుకున్నాము. అట్లా అందరం కూడా చాలా సరదాగా మేము ఇక్కడ అందరం కలిసి ఎంజాయ్ చేసాము. సో సంక్రాంతి అంటే మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ యొక్క కల్చర్, మన సాంప్రదాయాన్ని తర్వాత తరాలకు కూడా తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు సంక్రాంతి రోజే కాదు, ఇంటింటికి ప్రతిరోజు ముగ్గు వేసుకుంటే అది చాలా ప్రతిరోజు సంక్రాంతిగానే ఉంటుంది. సో అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మా యూపీహెచ్సి ఇందిరానగర్ తరఫున. చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో గుంటూరుకు చెందిన జనసేన నాయకులు ఎడ్ల నాగ అనిల్ కుమార్ నాయుడు, షేక్ బాషా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం బాలబాలికలకు సుమారు 50,000 రూపాయల వ్యయంతో స్కూల్ బ్యాగులు, బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎడ్ల నాగ అనిల్ కుమార్ నాయుడు ద్వారా బాలబాలికలకు బ్యాగులు, నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మాది గుంటూరు. అయితే మా ఫ్రెండ్ మిత్రుడు భాష గారని కొలి ట్రాన్స్పోర్ట్
అతను ఇట్లా ఈ శయన ఆశ్రమం గురించి ఆశ్రమం గురించి మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇట్లా 80 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేద్దామని. సరే అని మా ఫ్రెండ్స్ అందరం కలెక్ట్ చేసి ఈ పిల్లలకి ఏదైతే అవసరం ఉందని సార్ చెప్పారు, స్కూల్ బ్యాగ్స్, రైస్, ఆయిల్ ఇట్లా ఇవ్వండి, వాళ్ళకి పిల్లలకి ఈ అవసరం ఉన్నారు. మేము అవన్నీ మా కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఈ 80 స్కూల్ బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్, ఆయిల్ క్యాన్ తీసుకొని వచ్చాం. మేము చాలామంది కనీసం ఒక 35 మంది దాకా కలెక్ట్ చేసి ఏదో చిన్నపాటి సహాయం ఏదో ఇట్లా చిన్నవి చేస్తూ ఉంటాం, అది కలెక్ట్ చేసి తీసుకొని వచ్చాము. ఇంకా మరిన్ని కూడా ఇంకా ఈ ఆశ్రమానికి మేము మా వంతు తోడుగా ఎప్పుడు సారికి మేము ఉంటామని మాట కూడా ఇచ్చాము. ఇంతవరకు ఈ పిల్లలకి అందజేయడానికి ఈరోజు వచ్చామండి. ఇటువంటి కార్యక్రమాలు గుంటూరులో కూడా చాలామందికి ఏదన్నా ఆరోగ్య విషయంలో కానీ ఎవరైనా ఇబ్బందిగా ఉంటే చాలా చేశారండి. ఏదైనా ఇట్లాంటిది చేయాలి అంటే మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఆయన చెప్పిన మాట, ఎవరైతే ఆపదలో కానీ మన అవసరం కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వంతు సహాయం చేద్దాం, ఇందులో ఎటువంటి లాభాపేక్ష సాధించకుండా ఎక్కడైతే అవసరం ఉందో అవసరం వరకే మన వంతుగా బాధ్యత తీసుకొని ఆ బాధ్యత మందలాగా చేద్దామని ఒక మాట అనేది అన్నారు. అది మనం ఎప్పుడు మనసులో ఉంటుంది నాకు. అదే దృష్టిలో పెట్టుకుని ఏ కార్యక్రమం అయినా నేను అట్లాగే చేస్తూ ఉంటాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ఆశ్రమం తరఫున ఈ పిల్లల తరఫు నుంచి ధన్యవాదాలు. మా శయన ఆనంద శరణాలయానికి ఇచ్చేసినటువంటి భాషా గారు, ఒలి ట్రాన్స్పోర్ట్, అలాగే నాగా అనిల్ కుమార్ గారు, గుంటూరు వాస్తవ్యులు, మరి వారు మా ఆశ్రమాన్ని సందర్శించి మరి పిల్లలకి ఎటువంటి అవసరాలు కావాలనే నిమిత్తం కోసం మమ్మల్ని వచ్చి అడగగా మేము పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కానీ వాటికి నిత్యావసర సరుకులు అందజేయమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళు ఎంతో గొప్ప మనసుతో మరి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి దాదాపుగా ఒక 50-60 వేల రూపాయలు పెట్టి మాకు పిల్లలకు ఉపయోగపడే నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ తరఫున మా పిల్లల తరఫున మా సంస్థ తరఫున వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి, సార్ గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఎంతోమంది దాతలుగా సహాయం చేయబట్టి మేము కూడా ఇంతమంది పిల్లల్ని పోషించడం జరుగుతుంది. కాబట్టి దాతలు మనస్ఫూర్తితో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇప్పటంలో గత నెలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో వడ్డేశ్వరం ఎస్టీ కాలనీ వాసులు కాలనీకి విద్యుత్ సదుపాయం లేదని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కూటమి నాయకులు సామల నాగేశ్వరరావు, కాట్రగడ్డ మధుసూదన్ రావు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో తమ్ముడు కోసం అన్నట్లుగా లోకేష్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మా అన్న అని సంబోధిస్తారు. అలాంటి అన్న ఈ రోజున ఇప్పటంలో మొన్న పెద్దవాడ వారిని పలకరించడానికి వెళ్ళిన రోజు వచ్చే రిటర్న్లో ఇప్పటం ఇక్కడ వడ్డేశ్వరంలో పెద్దవాడ ఆగిన పక్షంలో ఆయన కారు దిగి, ఏందమ్మా నీ ప్రాబ్లం అంటే, మా ఇళ్ళకి కరెంట్ లైన్ లేదు, మాది యానాదుల కాలనీ లోపల కరెంట్ లైన్, ఇంతవరకు కరెంటే లేదు, మా ఇళ్ళకి కొవ్వొత్తులు పెట్టుకొని ఉంటున్నాము, మా బాధని తీర్చాలి అంటే వెంటనే ఆయన తక్షణం స్పందించి గంటల్లోనే పోల్స్ వేయించేసి వీళ్ళందరికీ కూడా ఈ కాలనీ ఏదైతే అనాథుల కాలనీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైట్లు వచ్చి ఈ రోజున వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇది ఎక్కడా జరగదేమో. దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరి. లోకేష్ గారు ఎప్పుడు కూడా మంగళగిరిని నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటారు. దాంట్లో భాగంగా లోకేష్ గారి కోసం, తమ్ముడి కోసం అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా వచ్చి వారితో వాళ్ళ సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్నాం అని చెప్పి ఈ రోజున మేము రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు నమస్కారం అండి. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం పర్యటనలో భాగంగా కొలనకొండ అలాగే వడ్డేశ్వరం మీదుగా పర్యటిస్తూ వడ్డేశ్వరంలో ఏదైతే మా పాస్టమ్ గారు అడిగారో ఇక్కడ ఉన్నటువంటి యానాది కాలనీలో లైటులు లేవు, ఇక్కడి నుంచి ఇల్లు నిర్మించుకొని 1.5 సంవత్సరం కాలంగా ఇల్లు నిర్మించుకొని కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామంటే ఆ సమస్యని మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆమె తీసుకెళ్ళగానే 24వ తారీఖు ఆయన వచ్చి పర్యటించి చెప్పారు. అలాగే 3 రోజుల్లోనే అధికారులందరూ ఇక్కడికి వచ్చి వెంటనే స్పందించి ఈ స్తంభాలు వేసి లైట్లు వాళ్ళ ఇళ్ళకి కరెంట్ ఇచ్చే దాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి ఆ ప్రజలందరికీ జరిగిన
పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరిగిన ఇక్కడ లబ్ధి జరిగిన వాళ్ళందరినీ పరామర్శించడానికి విచ్చేశారు. మా పవన్ చేస్తారు. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా ఇలాంటి వాటి మీద వెంటనే స్పందిస్తారు కాబట్టి వాళ్ళిద్దరి సమక్షంలో ఇక్కడ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మా నాయకులు ముందుండి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాసరావు గారికి, ఇక్కడ విచ్చేసిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, సామర్ల నాగేశ్వరరావు గారికి, జనసేన నాయకులకి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వడ్డేశ్వరం గ్రామంలో ఈ అనాథుల కాలనీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఇళ్ళు లేవు. వాళ్ళు లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి కుక్కరాయి చెరువు ఇప్పటం రెవెన్యూ కింద ఉంటే ఖాళీ ఇక్కడే ఉంది, వాళ్ళని ఇక్కడ పెట్టాము. ఇలాగే పాస్టర్ గారు ఈ లోపల కాలనీ కూడా వాళ్ళు సొంతగా ఓన్గా నిర్మించుకొని ఒక ప్లాన్ లేకుండా రోడ్లు కూడా ఇరుగ్గా వేసుకున్నారు. వాటికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి 15 నెలల నుంచి వీళ్ళు ప్రాబ్లంలోనే ఉన్నారు. వాస్తవమేది శకుంతల మేడం గారిని తీసుకొచ్చాం, ఏడీసీ గారిని, కమిషనర్ గారు కూడా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలోనే చూసాము. రోడ్లు కూడా జిఎస్పీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని పెట్టాం ఆల్రెడీ ఫైలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి కొంత ఆపమంటున్నారు. ఇప్పుడు ఆ పర్పస్ మీదే ఈ కొంత అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం ఆటంకం జరుగుతుంది. ప్లస్ రెండోది పవన్ కళ్యాణ్ గారు మొన్న రావటం, ఈ పాస్టర్ గారు మిసెస్ అక్కడ రోడ్డు మీద ఉండి ఆపింది. ఆపంగానే ఏఈ గారికి, డిఈ గారికి ఫోన్ చేసి అమ్మటే వాళ్ళు కూడా వచ్చారు. పాములోనే మొత్తం 40 స్తంభాల దాకా మాకు ఇంతకుముందు పెట్టిన 15 నెలల క్రితం పెట్టినవి కూడా మొత్తం వచ్చినాయి. రాధారంగా నగర్కు ఒక ఆల్రెడీ 25 స్తంభాలు అయిపోయింది. 8 లైన్ లాగటం కూడా. ఇప్పుడు ఇది ఒక 7 స్తంభాలు ఇక్కడ వేశారు. ఊళ్ళో కూడా ఒక 12 స్తంభాలు వచ్చి ఉన్నాయి. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అన్నలాగా వెనకుండి నడిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారండి, నమస్తేనండి. మరి మేము 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఈ విధంగా కరెంట్ లేకుండా క్యాండిల్స్ వెలిగించుకుని ఎడారిలో ఉంటున్నామండి. మరి ఇప్పటి నుంచి మీరు వచ్చినప్పుడు నాకు ఇలా కనిపించారండి. ఇక్కడ మరి వడ్డేశ్వరం కమిటీ హాల్ దగ్గరలో నమస్తేనండి, పవన్ కళ్యాణ్ గారండి. మరి నాకు ఇప్పటా నుంచి వడ్డేశ్వరం వచ్చేటప్పుడు మీరు నాకు కారు ఎదురైతే నేను కారు ముందు నిలబడితే నన్ను చూసిన వెంటనే మీరు ఎంతగానో, మరి నా పేరండి నిర్మలానండి, చూసిన వెంటనే మీరు చక్క కారులో నుంచి అలా దిగి వచ్చి ఏంటమ్మా అని మీరే అడిగారండి. నేను అది కూడా ఏం చెప్పలేకపోయింది, నా వయసును బట్టి చెప్పలేకపోతే నీకు తల్లి వలే ఎంతగానో అడిగారండి. కుమారుడిగా నాకు కరెంటు లేదయ్యా అని అడిగినప్పుడు, అమ్మ మీకేం కావాలన్నప్పుడు, అయ్యా నాకు కరెంట్ లేదన్నప్పుడు నాకు కరెంటు ఇచ్చారండి. 24వ తారీఖుని మీరు ఇక్కడ ఎప్పటం రావటం జరిగిందండి. 24వ తారీఖుని అడిగిన వెంటనే మీరు నాకు స్పందించి చక్కగా 5 పోల్లు వేయించారండి. 7వ తారీఖుని నాకు కరెంటు కూడా మరి ఇచ్చారండి. మరి కరెంటు మీటర్ కూడా 7వ తారీఖున వచ్చింది. 7వ తారీఖునే నైటు నాకు చక్కగా కరెంటు బిగించారండి. వచ్చి మరి పోల్ మీద కూడా మరి పనివారి కూడా చక్కగా కరెంటు వారి కూడా ఎంతో శ్రద్ధ వహించి బాగా వేశారండి. చక్కగా నీట్గా వేశారండి. నా వలే ఎంత పేదవారిని మీరు మరి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా వల్లే అనేక మంది పేదవారు సంతోషించాలండి మీ ద్వారాగా. ఈ ఏరియాలో కరెంటు లేవండి, నీళ్లు లేవండి, రోడ్లు లేవండి, ఎడారిలో ఉంటున్నామండి. పాములు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నామండి. మా వల్లే ఇంకా అనేక మంది పేదవారు మీ ద్వారాగా మేము సంతోషించి ఆనందించాలండి. మాకు ఎంతో కొడుకు వలే మాకు ఎంతో సహాయం చేయడానికి మీరు మా దగ్గరికి వచ్చారండి. దేవుని వలే ఎంతగానో వచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని సంతోషపెట్టినందుకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు వందనాలయ్యా. మీరు చేసిన మేలు మేము జీవితంలో మర్చిపోలేం. మీరు మా పాస్టర్ గారు అడిగిన వెంటనే, మా ఆవిడ నిర్మలమ్మ గారండి, మాది వడ్డేశ్వరం అండి. అయితే మిమ్మల్ని కలుసుకుని వెంటనే మీరు కారు దిగి వచ్చి అద్భుతంగా మాకు కరెంట్ ఇచ్చారు. తెల్లారే వెంటనే మా డిపార్ట్మెంట్ అంతా పంపించి కరెంట్ పోల్ వేయించి 7వ తారీఖు కల్లా మా లైట్లు వెలిగించి చాలా మమ్మల్ని సంతోషపెట్టి, ఇక్కడ మేము పాములతోనూ రకరకాల జంతువులతో బాధపడుతూ ఉండేవాళ్ళం అయ్యా. మాకు దారి సౌకర్యం కూడా సరిగ్గా లేకపోయినా కానీ చక్కగా తీసుకొచ్చి కరెంటు పోల్లేసి చక్కగా వెలిగించి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని మీరు వెలిగించారయ్యా. ఇలాగ అనేక మందికి చేసి అనేక మంది హృదయాల్లో మీరు నిలిచిపోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ బాబు, డీన్ అకాడమిక్ డాక్టర్ యు స్పందన తదితరులు పాల్గొన్నారు.